నార్మల్ డెలివరీ మదర్ అయినా సి సెక్షన్ మదర్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోడ్ ఆఫ్ డెలివరీ చాలా మంది పోస్ట్ పార్టమ్ గా ఈ నడుం నొప్పి బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. దీనికి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ పోస్చర్ కరెక్షన్. చాలా మంది మదర్స్ ఈ పాలు ఇచ్చేటప్పుడు బేబీకి అబ్నార్మల్ పోస్చర్ లో కూర్చుంటూ ఉంటారు. లైక్ ఎక్కువ వంగిపోవడము, లేకపోతే బ్యాక్ కి సపోర్ట్ లేకుండా చేసుకోవడము, మిడిల్ ఆఫ్ ద బెడ్ కూర్చుని ఇచ్చేస్తా ఉంటారు పాలు. అండ్ బేబీని లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఈ అబ్నార్మల్ గా బెండ్ అవ్వడము, ఇవి బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడేటట్టు చేస్తాయి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని చేంజెస్ వల్ల బ్యాక్ మజిల్స్ మీద స్ట్రెయిన్ ఉంటది. సో మీరు ఇంకా ఈ అబ్నార్మల్ పోస్చర్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అది పెట్టకండి. సో మెయిన్ గా పోస్చర్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ కంప్లీట్ గా స్టాప్ చేసేస్తారు. అసలు మీరు పాలు ఇస్తున్నప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా కాల్షియం అనేది అవసరం అవుతుంది. సో మీరు ఎప్పుడూ కూడా సప్లిమెంట్స్ అనేవి స్టాప్ చేయకండి. ప్రెగ్నెంట్ గా ఉన్నంత సేపు అందరూ కూడా టాబ్లెట్స్ వేసుకున్నామని అడుగుతారు. వన్స్ డెలివరీ అయ్యాక అసలు మదర్స్ ని పట్టించుకోరు. సో సప్లిమెంట్స్ మాత్రం తీసుకోండి. ఇంకోటి కొంతమంది ఎక్సెసివ్ గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు పోస్ట్ పార్టమ్ ఫేజ్ లో. దాని వల్ల కూడా నడుం నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. సో వెయిట్ అనేది చెక్ లో పెట్టుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేసి చేయాలి. ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల చాలా వరకు బ్యాక్ పెయిన్ కి రిలీఫ్ ఉంటుంది.